ఓకే సి అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఫైండ్ డిటర్మినెంట్ det A, రైట్. సో det A ఈక్వల్స్ టు వాట్? సో ఏ ను చూసుకోవాలి ఇక్కడ, అడ్జాయింట్ ఏ నుండి కాదు, det A అంటున్నాం కాబట్టి. సో det A ఈక్వల్స్ టు, రైట్, ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ A. ఓకే రైట్. సో నౌ det A ఈక్వల్స్ టు, so first element into, okay, first element into, eliminate the row and column, remaining 4 elements we have tried. 4 5 3 1. 4 5 3 1. Next take minus for the second element, so that is 0 into, eliminate the row and column. What are the remaining elements? 3 5 2 1. Next plus third element into, in the first row, what is that? 2 into, eliminate the row and column. The remaining elements are what? 3 4 2 3. Okay right. Now simplify this. 1 into, multiply these two elements. 4 into 1 4 minus 3 into 5 15. Next minus 0 into something, 0 into det కదా, ఇది అనుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ 0 into ఉంది కాబట్టి whole zero totally 0. So plus 2 into 3 into 3 9 minus 2 into 4 9 minus 8 so 4 minus how much? 11 minus 11 Okay, next plus 9 minus 8 is what? 1 1 2 into 1 2 minus 11 minus 9 okay minus 11 minus 9 9. Okay, so det A equals to how much? Minus 9. minus Okay, 9 det A is what? See here. So det A equals to minus 9. Okay na, ఇక్కడ చేసాను ఇదంతా. Okay right. Next to what is A inverse? A inverse is what? Formula. Adjoint A by det A. Okay, so it can write it is adjoint A by det A ni ఇక్కడ మనం మ్యాట్రిక్స్ బై det రాసే బదులుగా 1 by det A ఇంటూ adjoint A అని రాసుకోవచ్చు ఇలా, అంతే కదా. A by B can write 1 by B into A or not? yes A inverse equals 1 by det A into adjoint A. So what is 1 by det A? Det A is how much? minus 9 What is adjoint A? Okay, into what is adjoint A? minus 11 6 minus 8 minus 8 7 7 minus 3 1 minus 3 4 Right. So 1 by minus 9 can write minus 1 by 9 into this one. Minus 11 6 minus 8 7 minus 3 1 minus 3 तेलंगाना मुफ्ता में मिलता that है is called the A inverse. नहीं है तो अब जान कर सकते उन भी जान First कर of all, सकते we have to find the, if you find A inverse, first we can find the what? Cofactors of all the elements. Then हाले रे भाई write adjoint matrix అన్నాడు అనుకోండి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయకుండా కూడా డైరెక్ట్ రాయొచ్చు అని చెప్పాను. ఎలా? ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలం వైజ్ రాయాలి. ఇంతకుముందు మనం ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అదే ప్లేస్ లో రాసుకున్నాం, అంతేనా కాదా? చూడండి, ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అదే ప్లేస్ లో రాసాం. 1 యొక్క కోఫాక్టర్ -11 ది ప్లేస్ లోనే రాస్తాం. తర్వాత 0 యొక్క కోఫాక్టర్ 1 ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ 2 యొక్క కోఫాక్టర్ 1 ఈ విధంగా రాసుకుంటాం మనం. సారీ, ఇది 7 -11 7 1 ఇలా. సో అలా కాకుండా ఈ రివర్స్ రో వైజ్ కాకుండా కాలం వైజ్ రాసుకున్నట్లయితే వి గెట్ డైరెక్ట్లీ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఓకేనా? వాటి కరస్పాండింగ్ ప్లేసెస్ లో రాస్తే వచ్చేదాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ట్రాన్స్పోజ్ రాస్తే వచ్చేదాన్ని అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే రైట్. సో కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఏం లేదు, డైరెక్ట్ ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయండి, తర్వాత ట్రాన్స్పోజ్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ నెక్స్ట్ టెల్ మీ
సార్ సార్ ఇప్పుడు సపోజ్ కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 = -1 ఉంది కదా సార్. సార్ ఇప్పుడు 4 5 2 ఉంది 1 + 1 అంటే సార్ ఇష్టం ఉన్న నంబర్ వేసుకోవచ్చా? అట్లా వేసుకోరాదు, ఎట్లా వేసుకోవచ్చు అట్లా? సార్ 1 + 1 ఉంది ఎక్కడ సార్, 1 + 1 ఇది మా కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 = -1/1 + 1 అంటే ఏంటి? -1/1 + 1 కదా. సార్ అదే సార్. ఇది పవర్ పైన పవర్ 1 + 1 అనేది ఏంటంటే ఫస్ట్ ఈ 1 అనేది ఎక్కడ ఉంది? ఆ 1 ఎక్కడ ఉంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1 అని రాస్తాను. సార్ ఇక్కడ 0 ఏ ప్లేస్ లో ఉంది? ఫస్ట్ రో సెకండ్ కాలం లో ఉంది కాబట్టి 1 + 2 అని రాశాను. అలాగే రాయాలి అంతే, మన ఇష్టం వచ్చినట్టు రాసు కాదు. లేదు నీకు ఇట్లా రాయొద్దు అనుకుంటే నేను ఏం చెప్పినా ఆల్రెడీ షార్ట్ కట్ మీద ఏం చెప్పినా దట్ ఇస్ ద ఆర్డర్ అంతే. ఇక కాకపోతే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కూడా జంప్లింగ్ లో తీసుకోవద్దు, మనం ఆర్డర్ లో తీసుకోవాలి. ఫస్ట్ 1, తర్వాత 0, తర్వాత 2, తర్వాత ఇక్కడ సెకండ్ రో 3, తర్వాత సెకండ్ 4 5. ఫస్ట్ రో ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత సెకండ్ రో, తర్వాత థర్డ్ రో, ఇలా రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత కో ఫ్యాక్టర్ ఆఫ్ అని ఉంటది ఇక్కడ అంతే ముంగట. ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, మైనస్, ప్లస్, మైనస్, ప్లస్. మొత్తం 9 ఎలిమెంట్స్ ప్లస్ తోటి స్టార్ట్ అవుతుంది, ప్లస్ తోటి ఎండ్ అవుతుంది. ఆర్డర్ లో ఉండాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే రైట్. ఇక తర్వాత ఈ 1 ఉన్నటువంటి రో కాలం ఏ ఎలిమెంట్ అయితే అనుకుంటున్నామో దాని ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం డిలీట్ చేసి మిగిలిన 4 ఎలిమెంట్స్ రాసుకోవాలి. 2 వర్టికల్ లైన్స్ మధ్యలో. 2 vertical lines indicates what? It's a determinant of 4 elements. Net. ఓకేనా రైట్. ఇప్పుడు 1 అనేది 1 ఎలిమెంట్ చేసేస్తే మిగిలిన 4 ఎలిమెంట్స్ ఏంటి? 4 5 3 1. వాటిని కూడా అదే ఆర్డర్ లో రాయాలి, ఇట్లుంటే అట్లనే. మైనస్ మళ్ళీ ఈ 4 5 3 1 ఇట్లా కూడా రాయొద్దు. ఓకేనా, అంటే ఈ 4 ఇక్కడ 5 ఇక్కడ ఇట్లా రాసిన పెద్ద మీరు చేంజ్ కాదు. కానీ 4 నెక్స్ట్ 1 5 3 ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అనుకోండి, రాంగ్ అవుతుంది, మొత్తం వాల్యూ చేంజ్ అవుతుంది. అట్లా ఏ విధంగా ఉందో అదే విధంగా రాసుకోవాలి. ఓకే 4 5 3 1 అదే ఆర్డర్ లో రాశాను నేను. తర్వాత 0కి 3 5 2 1, ఇంకో 3 5 2 1 అదే ఆర్డర్ లో ఉండాలంతే. ఓకేనా, సో ఇది కో ఫ్యాక్టర్స్. తర్వాత కో ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత రైట్ కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ వాటి కరస్పాండింగ్ ప్లేసెస్ లో రాయాలి. 1 -11 1 ఏ ప్లేస్ లో ఉందో 1 ప్లేస్ లో -11 రాయాలి. 0 7 వచ్చింది, 0 ప్లేస్ లో 7 రాయాలి. అలా కరస్పాండింగ్ ప్లేసెస్ లో రాసేయాలి. తర్వాత అడ్జాయింట్. అడ్జాయింట్ అంటే ఏంటిది? ట్రాన్స్పోజ్ ఆఫ్ కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలంతే. ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది? ఇంటర్చేంజ్ ద రోస్ అండ్ కాలమ్స్. ఇంటర్చేంజ్ రోస్ ఇంటూ కాలమ్స్. రోస్ అన్ని కాలమ్స్ గా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ గా, సెకండ్ రో సెకండ్ కాలమ్ గా, థర్డ్ రో థర్డ్ కాలమ్ గా రాసేయాలి. రాసుకున్నాం. తర్వాత ఫైండ్ డెట్ ఏ. డెట్ కనుక్కోవడం తెలుసు మీకు, ఆల్రెడీ చెప్పినాను. ఓకేనా రైట్. సో డెట్ వచ్చింది. డెట్ వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అంటే 1/det ఎంత వస్తే అంత రాసి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్ అంతే. ఓకే రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ఏ ఇన్వర్స్. Okay right. Next, see next problem. Okay, see let A equals to what are the given elements? -4 -3 -3 1 0 1 4 4 3. ఓకే రైట్. ఒక ప్రాబ్లం నేను వీడియో ఆన్ చేసి రాస్తూ చూపిస్తా మీకు ఇలా చెప్పినట్టుగా. ఓకేనా రైట్. కనిపిస్తుందా?
No, sir. Clear, It's Leela? not clear. Yes, sir. Not clear. Clear, sir. Clear. Now? No, sir. See that matrix. No, sir. No, sir. No, sir. Not clear, sir. కనబడతలేదా? కనబడతాడు బ్లర్ వస్తుంది. Sir, don't worry, sir. Direct explain, sir. Sir, unmute, sir. Good afternoon, ma'am. సార్ వీడియో కనబడుతుంది సార్. ఏంటి నాన్న? ఇది నేను రాసింది కనబడతలేదా? కనిపిస్తుంది, Yes, sir. sir, కనబడుతుంది Clear, సార్. sir. It is clear. ఓకే ఓకే. See నాన్న, it is the given matrix. ఓకే రైట్. సో దీనికి మనం ఏం కనుక్కోవాలి? అడ్జాయింట్ ఏ And DTA. అండ్ ఏ ఇన్వర్స్ అని అన్నాడు క్వశ్చన్. రైట్, అడ్జాయింట్ ఏ ఇన్వర్స్. సో వాట్ ఈజ్ అడ్జాయింట్ ఏ? అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఒక్కొక్కదాన్ని ఇలా రాసుకుంటే మనకి ఏం కనుక్కోవాలని తెలుస్తుంది. వాట్ ఈజ్ అడ్జాయింట్ ఏ? Transpose of cofactor A. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏ, దీనికి ట్రాన్స్పోజ్ అంటే ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో హౌ టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. రైట్, సి ఐ am writing, so I am finding the cofactors of each and every element of the matrix. So right, ఇక ఆర్డర్ లో రాసుకుంటున్నాను. కోఫాక్టర్ ఆఫ్ -4 ఓకేనా ఈక్వల్స్ టు ప్లస్ పెట్టుకున్నా ఫస్ట్ ఎలిమెంట్ కి. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ -3 మైనస్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్ ఆఫ్ అగైన్ -3. ఇట్లాంటి సేమ్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్త. ప్లస్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ మైనస్
కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ 0 ప్లస్ కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ 1 మైనస్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 4. ఇట్లా అన్ని ఎలిమెంట్స్ రాసుకున్న తర్వాత సెకండ్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. మళ్ళీ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్ ఆఫ్ అగైన్ 4. ఇక్కడ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలన్న ఏ ఎలిమెంట్ దగ్గర ఉన్నావు అనేది. నెక్స్ట్ ప్లస్ అయిపోయింది కదా, మైనస్, ఎందుకంటే రిపీటెడ్ ఎలిమెంట్స్ వచ్చాయి, సేమ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 ప్లస్ ప్లస్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, What happened, sir? Sir, your wife is not coming. Sir, what happened? Sir, your mic is off, sir. Sir may be in call. You know, ఏమో your mic is off, sir. What happened, sir? right. Sorry for the disturbance. Okay, na? So write all elements of cofactors of all elements that equals to plus minus plus minus plus minus like this. Then write minus 4 element. Eliminate the row and column. What are the remaining 0 elements? 1 4 3. 0 1 4 3. These 4 elements write in the 2 vertical lines. 0 1 4 3. Okay, right. Then next second element minus 3. Eliminate the row and column. What are the remaining elements? 1 Tell me. 4 1 3. 1 1 1 4 3. Right, good. Next element 1 0 4 3 4 4 1 0 4 4. 4. Right, good. Next 1 key 1. cofactor of 1 లో ఉన్నటువంటి రో కాలం ఎలిమినేట్ చేయండి. 0 1 4 3. Minus 3. Minus 3. Minus 3. Minus 3 3. Minus 1. Minus 3 4 3. 4 3. 4 3. Sir, video is not clear, sir. Sir, unable to see. Yes, sir. దీన్ని ఎలిమినేట్ చేయాలి, దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, -3 4 3. నెక్స్ట్ 0 కి 0 ఉన్నటువంటి రో కాలం 1 1 4 3. Minus 3. Minus 4 minus 3 4. Minus 4 minus 3 4 3. -4 minus 3 4 3. జాగ్రత్తగా రాయాలి.
వేరే ఎలిమెంట్స్ రాస్తే మొత్తం మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ అగైన్ కోఫాక్టర్ ఆఫ్ 1, మళ్ళీ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 0 4 4 minus 3 1 0 minus 3 4 4. right. నెక్స్ట్ మళ్ళీ 4 ఇప్పుడు 4 minus 3 minus minus 3 0 minus 3 0 1 0 1. minus 3 0 1 రైట్. నెక్స్ట్ ఈ 4 4 మంచి జాగ్రత్తగా ఈ 4 Minus 4 minus 3 1 1. minus 4 minus Minus 4 minus 1 1 ఓకే గుడ్. లాస్ట్ ఎలిమెంట్ minus 4 minus 3 1 Minus 0 minus 4 minus 3 1 0 3 1 0. minus 4 minus 3 1 0 1 0. ఓకే రైట్ గుడ్. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, సింప్లిఫై చేద్దాం ఇక. ఓకే sir once double tap on the screen sir. రైట్ ఓకే. సి ప్లస్ ఇంటూ రైట్. నెక్స్ట్ దీని యొక్క డెట్ కనుక్కోవడం తెలుసు కదా, ఏడి మైనస్ బీసీ 0 ఇంటూ 3 0 మైనస్ 4 ఇంటూ 1 4. 4 సో ప్లస్ ఇంటూ 0 మైనస్ minus 4 minus 4 మైనస్ 4 ఇంటూ ప్లస్ మైనస్ 4. నెక్స్ట్ ఇక్కడ దీని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ టేక్ బ్రాకెట్. నెక్స్ట్ 1 ఇంటూ 3 2 3 3 మైనస్ 4 ఇంటూ 1 4 4 రైట్. సింప్లిఫై చేయండి. 3 మైనస్ 4 ఇస్ హౌ మచ్? 7 minus 1 minus 1 minus 1 plus 1 minus 1 into plus 1 plus 1 right. Next plus into 1 into 4 minus 0 4 into 0 0. So 4 minus 4 into plus కాబట్టి minus 9 plus 12 minus 4. it is minus 4. 4 minus 0 4 into plus ఏ ఉంది కదా, plus 1 into 4 ఎంత next అవుతుంది? one sir next one ఓకే నెక్స్ట్ వన్ చెప్పిరా. నెక్స్ట్ మైనస్, సో టేక్ మైనస్. సో మైనస్ 3 into 3 minus 9 plus 12 minus 9 minus 9 minus 4 into minus 3 is what? Minus 12. Okay, yes right. Totally, so minus 9 into Minus plus 12 9. అవుతుంది. yes minus 9 plus 12 Minus 3. Minus 3. Into minus కాబట్టి minus 3. Okay, next plus into minus 4 into minus 3 12 plus 12 plus 12 అవుతుంది అంతేనా? అగైన్ మళ్ళీ మైనస్ 4 into minus 3 is 12. So total 0. 0. 0 Next minus 8 minus 4 into 4 Minus 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 16 minus minus 12 12 plus 12 sir minus plus 12 అవుతుంది టోటల్ గా. minus 16 plus 12 is what? minus 4 minus 16 to minus yes plus 4 plus 4 right. sir next one minus 3 plus 0 minus 3 plus 0 అంటే ఎంత అవుతుంది? sir video not clear minus 3 minus 3. వాళ్ళకి ఎట్లా కనిపిస్తుందమ్మా? sir minus 4 plus 3 minus 4 plus 3 plus 3 టోటల్ ఎంత అవుతుంది? minus 1 minus 1 into minus 3 1 plus 1 plus 1. plus 1 0 0 0 1 into minus 3 minus 3 minus 3 sir plus video not 3 clear 1 into 3 3 equal sir to 3. plus 3 now write adjoint matrix or cofactor matrix. yes So here you know
అడ్జెక్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయకుండా అడ్జెక్ట్ మ్యాట్రిక్స్ రాయాలంటే ఏం చెప్పాను? డైరెక్ట్ కాలమ్స్ 3 అనేది ఫస్ట్ కాలమ్, నెక్స్ట్ 3 సెకండ్ కాలమ్, నెక్స్ట్ 3 థర్డ్ కాలమ్. Third column. డైరెక్ట్ ఏమన్నా రాయొచ్చు ఇప్పుడు ఫస్ట్ కాలం చెప్పండి. minus 4 minus 3 minus 3. క్లియర్ గా గుర్తులేదు సార్. సెకండ్ కాలం ఇస్ వాట్? Minus minus 3 0 4. థర్డ్ కాలం ఇస్ వాట్? minus 3 1 3. -4 1 4 అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయకుండా డైరెక్ట్ గా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలంటే ఇది ఏం చేయాలి? ఓకే ఓకే అడ్జెక్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలంటే -4 1 4 ఇట్లా రో వైజ్ రాయాలి. అదే ఎలిమెంట్స్ కాలం వైజ్ లో రాస్తే ఏమొస్తుంది? డైరెక్ట్ గా వస్తుంది అంతే. నెక్స్ట్ ఫైండ్ డెట్. ఓకే ఇది ఎందుకు కొంచెం క్లియర్ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ డెట్ ఏ. వాట్ ఇస్ డెట్ ఏ? -4 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఎలిమెంట్ దట్ రో అండ్ కాలమ్స్. ఇక్కడ కూడా మీరు చూడండి మనకి ఈజీగా ఫస్ట్ -4 ఇంటూ రాసుకోవాలి. ఇంకో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ -4 రాస్తే చూసిన ఎలిమెంట్స్ 0 1 4 3 డైరెక్ట్ రాసుకోవచ్చు. తర్వాత మైనస్ సెకండ్ ఎలిమెంట్, మైనస్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఇస్ వాట్? -3. మైనస్ ఆఫ్ -3 ఇంటూ ఎలిమెంట్ దట్ రో అండ్ కాలం. ఏమొస్తాయి మనకి? ఇవి వస్తాయి. సెకండ్ వన్ 1 1 4 3. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ప్లస్ మైనస్ థర్డ్ ఎలిమెంట్ ఏంటిది ఉంది కాబట్టి -3. 1 0 నెక్స్ట్ థర్డ్ది 1 0 4 4 వస్తుంది. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. దీన్ని సింప్లిఫై చేయండి. -4 ఇంటూ 0 -4 అవుతుంది అంటే -4 మైనస్ ఇంటూ మైనస్. -4 ఇంటూ ఇది 0 అవుతుంది, ఇది -4 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 16 ఇంటూ 1 ఇంటూ 3 -4 అవుతుంది. minus 4. 4 ఇంటూ 1 ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 3